హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా టేస్టీ చామదుంపల పులుసు రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూసేసేయండి. ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర, అలాగే చీలికల్లాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, మెంతులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోవాలి. అలాగే మెంతులు వేయడం వల్ల పులుసు టేస్ట్ మరింత బాగుంటుందండి. సో మనం మెంతుల్ని కూడా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి మెత్తపడి బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఉప్పు, పసుపు, కారంని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం ఉల్లిపాయలకి పట్టేంత వరకు ఒకసారి ఈ మూడింటిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని, ఇప్పుడు మనం ఆ టమాటోస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. టమాటోస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్గా మెత్తపడేంత వరకు మనము ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం చామదుంపల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి టమాటోస్ అన్నీ మగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మగ్గితే చాలు. ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగితే మాడిపోతాయండి. సో మనకి ఈ విధంగా వస్తే చాలు టెక్స్చర్. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చామదుంపలు మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. మెల్లగా విరిగిపోకుండా ఒక్కొక్కటిగా స్లోగా మనము ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి. మనకి పల్ప్ ఎక్కడ ఉండకుండా ఇలా జ్యూస్ లాంటిది మాత్రమే తీసుకోవాలండి. ఇదంతా మనం ఫిల్టర్ చేసేసుకొని ఉట్టి జ్యూస్ని మాత్రమే ఈ కర్రీలోని వేసేసుకోవాలి. మళ్ళీ చింతపండు అడ్డు రాకుండా ఇలా జ్యూస్ని మాత్రం వేసుకోవాలండి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పల్చగా కావాలో చిక్కగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే చిక్కగానే తీసుకున్నాను. ఈ చామదుంపల పులుసులో షుగర్ని 1 స్పూన్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ సూపర్ అండి. ఎందుకంటే మనం ఈ పులుసులో ఉప్పు, కారం, పులుపుతో పాటుగా తీపిని కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, టెక్స్చర్ మనకి చిక్కబడినట్టుగా వచ్చింది కదా. అంతేనండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఆ కర్రీ ఫ్లేవర్ టేస్ట్ అదిరిపోతుందండి. చూసారు కదా, మొత్తం రెసిపీని మీరు ఎంతో ఈజీగా ఫాస్ట్గా మనం చామదుంపల పులుసుని చేసేసుకోవచ్చండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది అండ్ ఎంతో టేస్టీగా ఉందండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు ప్రతి వీక్ నేను చేయాల్సిందేనండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక్కడ చూడండి, మా అబ్బాయి, వాడికి చామదుంపల పులుసు అంటే పిచ్చి ఇష్టం అండి. వేడివేడిగా ఉంది అని చెప్పినా వినకుండా టేస్ట్ చూడడానికి వచ్చేసాడు. వాడు డైలీ లంచ్ బాక్స్లోకి పెట్టమని నన్ను గోల చేస్తూ ఉంటాడండి. అంత ఇష్టం వాడికి చామదుంపల పులుసు అంటే.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.